మూవింగ్ ఆన్. అమెరికా వాడు ఇరాన్ నెత్తిన బాంబేస్తే ఆ మంట మనకి అంటుకుంటోంది. అవును, నిజం. ఆ యుద్ధ ప్రభావం వంటింట్లో గ్యాస్ దగ్గర నుంచి మొదలు భీమవరంలో చేపలు రొయ్యల చెరువుల వరకు ప్రతి చోట కనిపిస్తోంది. ఇప్పటికే ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయి ఇబ్బందులు పడుతున్న ఆక్వా రైతులకు ఇప్పుడు కొత్తగా ప్యాకింగ్ కష్టాలు సైతం తోడయ్యాయి. ప్రస్తుతం యుద్ధ ప్రభావంతో పాలిమర్ కి కొరత ఏర్పడింది. ప్యాకింగ్ కి సంబంధించిన ప్లాస్టిక్ కవర్లు మొదలు బాక్సులు, లేబుల్స్, టేపుల వరకు అన్నింటికి ఇదే ముడిసరుకు కావడంతో కొరత కారణంగా ధర పెరిగింది. ఒక పక్క చేపల రేటు తగ్గింది అని బాధపడుతుంటే ఇప్పుడు ఎక్స్ట్రా కాస్ట్ నెత్తిన పడుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాని తీసుకుంటే రోజు వందలాది లారీల్లో 8,000 టన్నుల వరకు చేపల్ని వివిధ రాష్ట్రాలకు పంపిస్తూ ఉంటారు. థర్మోకోల్ బాక్సుల్లో ఐస్ వేసి లారీల్లో పెట్టి వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. ఇప్పుడు ఈ ఐస్ ఫ్యాక్టరీల వద్ద ఒక్కో ఎక్స్పోర్టర్ పై భారీగా అదనపు భారం పడుతోంది అంటున్నారు. సరాసరిన చూసినట్లయితే ఇక్కడి రైతులు రోజుకు 75 లక్షల మేర నష్టపోతున్నట్లుగా చెబుతున్నారు. ముఖ్యంగా లీజుకు తీసుకుని చేపలు పెంచుతున్న రైతులపై యుద్ధం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. చేపల రేటు దగ్గర నుంచి ప్యాకింగ్, ఎక్స్పోర్ట్ వరకు అసలు ఎంత భారం పడుతోంది, లోకల్ గా పరిస్థితి ఏమిటి అనే విషయాలకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. పశ్చిమాసియా ప్రభావంతో ఆక్వా రంగం ప్రధానంగా కూడా తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. ఏదైతే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున చేపలు కావచ్చు, రొయ్యలు కావచ్చు ఎగుమతి అవుతుంటాయి. అయితే ఒక్కసారిగా ముడి పదార్థాలు, ముడి సరుకు దొరక్కపోవడంతో ప్యాకింగ్కి సంబంధించినటువంటి ఏదైతే ధర్మాకోల్ ప్రధానంగా ఉపయోగిస్తుంటారో ధర్మాకోల్కి సంబంధించిన రేట్లు భారీగా పెరగడంతో ఆ భారం మొత్తం కూడా ఎక్స్పోర్ట్ల మీద కూడా పడిందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున అంటే రోజుకి 500 లారీల వరకు కూడా ఎక్స్పోర్టు ఇక్కడ వెస్ట్ గోదావరి నుంచి, ఒక్క వెస్ట్ గోదావరి జిల్లా నుంచే 500 లారీల వరకు కూడా చేపలు ఇతర ప్రాంతాలకు ప్రధానంగా ఉత్తరాదికి ఎగుమతి అవుతుంటాయి. అక్కడి నుంచి విదేశాలకు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ధర్మాకోల్లో రేట్లు పెరగడం వల్ల ఈ చేపల పరిశ్రమ ఏ విధంగా ఇబ్బందిని ఎదుర్కొంటుంది? మనతో ఎక్స్పోర్టర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఇప్పుడు ఎంత రేట్లు పెరిగినాయండి? ఒక్కరోజు నైట్కే ఒక బాక్స్కి వచ్చి 60 నుంచి 65 రూపాయల వరకు పెంచారండి ప్రజెంట్. ఇంకా పెంచుతామని చెప్పని అంటున్నారు. ఏంటంటే రా మెటీరియల్ రావట్లేదు, మామూలుగా ఈ యుద్ధం ప్రభావంతో రా మెటీరియల్ రావట్లేదు కాబట్టి నైట్ వాళ్ళు పెంచారు, మేమేం చేస్తామని చెప్పి మాకు లోకల్గా సప్లై చేసే ఫ్యాక్టరీ వాళ్ళు అలా చెప్తున్నారు. అంటే సార్ ఇప్పుడు మీ ఒక్క ఫ్యాక్టరీలోనే ఎన్ని లారీల లోడ్, అంటే ఎంత లారీల లోడ్ ఎక్స్పోర్ట్ అవుతుంది? మీ ఒక్క ఫ్యాక్టరీలో మీరు ఎంత అదనంగా వెచ్చించాల్సి వస్తుందంటారు ధర్మాకోల్కి? మేము యావరేజ్గా రోజుకి 5 బళ్ళు చేస్తాము. 5 బళ్ళు అంటే మాకు దగ్గర 1,50,000 పైన ప్రభావం పడుతుంది. 2 లక్షల వరకు ఎక్స్ట్రా కాస్ట్ ఇవ్వాల్సి వస్తుంది పర్ డే. సార్ ఇప్పుడు ఈ యుద్ధ నేపథ్యంలో ఈ గ్యాస్ కొరత ఉందంటున్నారు. మీ దీనికి సంబంధించిన ఎఫెక్ట్ ఉందా ఈ ఐస్ ఫ్యాక్టరీలకు సంబంధించి కానీ లేదా ఏదైనా? గ్యాస్తో మాకు సంబంధం లేదు. మాకు కావాల్సింది అమోనియా గ్యాస్, అది కూడా ఎప్పుడో రేర్గా తీసుకుంటుంటాం. మాకు ప్రజెంట్ వచ్చి ఎక్కువగా ప్రాబ్లం వచ్చి ధర్మాకోల్కి బాగా ఒక్క 12 అవర్స్లోనే 60 రూపాయలు పెంచారు ఒక బాక్స్కి వచ్చి. ఒక లారీకి వచ్చి 340 బాక్సులు లోడ్ చేస్తాం. దాని గురించి మామూలు బాగా ఆ ఎఫెక్ట్ అనేది మేము ఒక 6 రోజుల నుంచి రైతు పైన డిపెండ్ అయ్యి రైతుకు బాగా రేట్ డౌన్ చేసి అడుగుతున్నాం. ఇది ఖచ్చితంగా అయితే మాత్రం ధర్మాకోల్కి సంబంధించిన ముడి పదార్థాలు దొరకట్లేదు కాబట్టి ఈ ధర్మాకోల్ బాక్సులు తయారు చేసేవాళ్ళు, ధర్మాకోల్ షీట్స్ తయారు చేసేవాళ్ళు కూడా పెద్ద ఎత్తున కూడా రేట్లు పెంచడం జరిగింది. ఇట్లాగా పశ్చిమ గోదావరి జిల్లాలో రోజుకి 500 లారీల వరకు కూడా చేపలు ఎగుమతి జరుగుతూ ఉంటే దానికి సంబంధించిన ఐస్ ఫ్యాక్టరీలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా వీరందరూ ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉన్నారో వారందరూ కూడా ఆ ధరను దాదాపుగా ఒక్కొక్కళ్ళు, అంటే ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు ఒక్కొక్క ఎక్స్పోర్టరు దాదాపుగా 1,00,000 నుంచి 1,50,000 వరకు కూడా భారాన్ని మోయాల్సి వస్తుంది. ఆ మొత్తం కూడా రైతుల దగ్గర నుంచి చేపల రేట్లు తగ్గించి కొనుగోలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు థర్మాకోల్ ధరలు పెరిగిపోయాయి. ఇటు చెరువుల నుంచి ప్యాకింగ్ పాయింట్ కి తీసుకొచ్చే ప్లాస్టిక్ పెట్టెల ధర 550 నుంచి 950 రూపాయలకు చేరింది. చేపల చెరువుల్లో ఉండే ఏరియేటర్ ఫ్యాన్స్ ధర కూడా అమాంతం పెరిగింది. పరిస్థితులు ఇలాగే ఉంటే చేపలు, రొయ్యల చెరువులు వదులుకోవాల్సిందే అంటున్నారు. గతంలో మొన్న 15 రోజుల క్రితం వెళ్ళినప్పుడు ఒక రేడియేటర్ సెట్ వచ్చి 30,000 ధర పలికింది.
సరే 10 రోజులే అవుతుంది కదా, మా కుర్రోళ్ళకి ఇచ్చి 30,000 చొప్పున పంపిస్తే, లేదు సార్ 30,000 రేడియేటర్ సెట్కి ఒక 5,000 పెరిగిందండి, 35,000 అవుతుందండి. ఎందుకని సడన్గా పెరిగిందంటే మరి బయట ఇబ్బందులు ఉన్నాయి కదండి, ప్లాస్టిక్ కూడా పెరిగిపోయింది, అందుకని 5,000 పెరిగిందండి అంటున్నారు. అంటే ఏది చూసినా అలా 10 రోజులు పెరిగేటప్పటికి మా చేపలు అంతకుముందు కేజీ యావరేజు ఏదో 118 రూపాయలు 117 రూపాయలు ఉండేదండి. సడన్గా 7-8 రూపాయలు తీసి 110 రూపాయలు అంటున్నారు ఒక్క 2 రోజుల్లో. అంటే ఇంకా రైతు ఏం కోలుకుంటాడు చెప్పండి? పెరిగేది వచ్చే డబ్బులు అవి, దాంట్లో ఒక తోడు దానికి 5% రిబీట్లు తీసేస్తారు. ఇంకా ప్రతిదీ రైతు మీదే వేసేటప్పటికి చాలా ఇబ్బందులు పడుతున్నాము.